మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. స్థానిక ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వాటికి సంబంధించిన కీలక ఆదేశాలు కలెక్టర్లకైతే ఇవ్వడం అయితే జరిగింది. కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఓటర్ లిస్టులు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంచడం అయితే జరుగుతూ ఉంది. మీ పేరు ఉందా లేదో గ్రామ పంచాయతీకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటూ గ్రామ ప్రజలకి సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలు ఏ విధంగా నిర్వచించాలి, ఎన్నికలు పోలింగ్ కేంద్రాలు ఎవి కేటాయించాలి, ఎక్కడ ఎన్ని దశలుగా మరి పోలింగ్ జరుగుతూ ఉంటుంది, గతంలో ఏవైనా అనుచిత ఘటనలు జరిగితే వాటిని జరగకుండా ఎటువంటి మరి చర్యలు తీసుకోవాలని వాటిపై కలెక్టర్లు అధికారులతో సమీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ ఎన్నికలు గత సంవత్సరమే జరగాల్సి ఉండగా కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇట్లా వాయిదా వేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ రావడం, మరి బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం, ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేయడం అయినా విఫలమవ్వడంతో మరి పార్టీ వైజ్గా 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కీలక మరి నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. కీలక వ్యక్తులు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాయి. మీరు అప్రమత్తంగా ఉండండి, ఎలక్షన్స్ ఖచ్చితంగా వచ్చే నెలలో ఉంటాయి, మీ యొక్క క్యాడర్ కానీ లేకుంటే మీ ఓటర్లకు సంబంధించిన లిస్ట్ కానీ దగ్గరలో పెట్టుకొని ప్రచారం చేయడానికి సంసిద్ధం కాండి అన్నట్టుగా 3 పార్టీలు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా యువత కూడా ఈ పోటీలలో ఉండాలి అన్నట్టుగా ఒక రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా రాజకీయాల పార్టీలతో పాటు యువత కూడా ముందుకు రావాలి, యువత కూడా చదువుకున్న యువత ఎక్కువ ఈ రాజకీయాల్లోకి రావాలి అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలకైతే మొత్తం సర్వం సిద్ధమైంది. మీ పేరు ఉందో లేదో మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అన్నట్టుగా గవర్నమెంట్ కూడా సూచిస్తూ ఉంది. మరి ఎందుకు ఆలస్యం? వెళ్ళి మీ గ్రామ పంచాయతీ దగ్గర మీ ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో తెలుసుకోండి.